ఇవన్నీ పక్కన పెట్టేసేసి ఒకటి ఒకటిగా మీకు చూపిస్తాను. సరేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ఫిషింగ్ గైడ్స్. ఫ్రెండ్స్, మనం కొత్తగా ఫిషింగ్ నేర్చుకునే వారి కోసం అని చెప్పేసి పార్టులు 5 కింద తీసుకుందామని గతంలో అనుకున్నాం. ఆల్రెడీ ఒక పార్ట్ చేసాం. ఎవరైనా కొత్త వాళ్ళు చూడనోళ్ళు ఉంటే చూడండి. ఆ థంబ్‌నెయిల్ మీద కొత్తగా ఫిషింగ్ నేర్చుకునే వాళ్ళ కోసం అని ఉంటుంది. అందులో చిన్న చిన్న యాక్సెసరీస్ ఎలా వాడాలి ఏంటనేది చూపించా. ఆ వీడియోలో సెకండ్ సింథింగ్ కింద టెలిస్కోప్ రాడ్లు ఎలా వాడాలి, ఎవరు వాడాలి, అవి ఎంతవరకు కెపాసిటీ ఉన్నాయనేది చెప్తానని చెప్తా. సరే, ఈ వీడియోలోని మీకు టెలిస్కోప్ రాడ్లు చూపిస్తాను. టెలిస్కోప్ రాడ్లో మళ్ళీ ఆ బ్రాండింగు ఈ బ్రాండింగు అనేది లేకుండా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. లో బడ్జెట్లోది లో బడ్జెట్ లాగానే ఉంటుంది. రేటు పెరిగే కొద్దిగా దాని క్వాలిటీ అంటే గ్రాఫైటు, గ్లాస్ ఫైబరు, ఫైబర్ గ్లాసు, కార్బను ఇలాంటి మెటీరియల్తో తయారవుతాయి. అయినప్పటికీ కూడా టెలిస్కోప్ రాడ్ అన్నది రెండిటికి మాత్రం పనికి రాదు. కొరమేలను పట్టడానికే మనం హెవీ షాట్లు కొడతాం, పనిచేయదు. మరి కొరమేలను కొడటానికి టెలిస్కోప్ రాడ్లు పనిచేయవని అన్నప్పుడు టెలిస్కోప్ రాడ్లలోనే హై క్వాలిటీలోనే టెలిస్కోప్ రాడ్లు బైట్ కాస్టింగ్ టెలిస్కోప్ రాడ్లు తయారైనాయి కదా అంటే తయారయ్యినాయి. ఎలా? మనం అడుగుతున్నాం కంపెనీని, మేము 2 పీస్ రాడ్లు తీసుకెళ్తానికి మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, టెలిస్కోప్ రాడ్ సెగ్మెంట్లో తయారు చేయండి అంటే మేము కంపెనీకి ప్రిఫర్ చేస్తే కంపెనీ తయారు చేస్తుంది. కానీ మన 2 పీస్ రాడ్లతో కొట్టే షాట్ దానితో పనికిరాదు. జస్ట్ ట్రావెలింగ్కి ఈజీగా ఉంటుంది అనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోవాలి. ఎందుకనంటే టెలిస్కోప్ రాడ్ అనేది ఒక గొట్టాలతో తయారైంది. ఇదిగో ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇవన్నీ కూడాను గొట్టాలు. ఒకదానికోటి లోనకి వెళ్ళాలి కదా మరి గొట్టాలు, ఓకేనా? అప్పుడు ఇంట్లో ఏం చేస్తుందంటే ఆ పైన పొర, ఆ పైన ఆ రోలు, ఆ కార్బన్ కానీ గ్లాస్ ఫైబర్ కానీ ఆ రోల్ బాండింగ్ వరకే దాని కెపాసిటీ ఆగిద్ది. సో కొరమేళ్ళకి టెలిస్కోప్ రాడ్ పనికిరాదు. నెక్స్ట్ శీలావతులు, రాగండ్లు, కాకిమూసులు, గడ్డిమూసులు, బంగారు తీగలు, తర్వాత వాలుగులు, క్యాట్ ఫిష్లు, పంకసలు, పండుగప్పలు లాంటి పెద్ద పెద్ద చేపలు పట్టుకోవడం కూడా పనికిరాదు. ఈ రెండిటికి మినహాయించి గుర్తుంచుకోండి, ఏ కంపెనీది అన్నా సరే, ఎలాంటి బిల్డ్ క్వాలిటీ అన్నా సరే, కంపెనీ మారే కొద్దిగా వాటి క్వాలిటీ మారుతుంది. కానీ ఇంత పెద్ద పెద్ద చేపలు పట్టుకోవడానికి పనికిరాదు. వీటిల్లోని 7 ఫీటు, 8 ఫీటు, 9 ఫీటు, 10 ఫీటు, 12 ఫీటు, 15 ఫీటు ఉంటాయి. ఇందులో మళ్ళీ 7 ఫీటు, 8 ఫీటు, 9 ఫీటు ఈ 3 కూడా మీకు సుమారుగా ఒక పావు కేజీ నుంచి అర కేజీ వరకు హెవీ షాట్లు కొట్టకుండా వాడుకుంటానికి పనిచేస్తాయి. ఎలా? ఇప్పుడు ఇది ఉంది, ఇది ఎంత? 8 ఫీటు. 8 ఫీట్ రాడ్ అనేసరికి దీని మెజర్మెంటు ఇక్కడ చూసారా, ఈ రోల్ మెజర్మెంటు చిన్నగా వస్తుంది. ఎందుకని? ఈ 8 ఫీట్ రాడ్ తగ్గట్టుగానే వస్తుంది. అదే సపోజు ఇది 10 ఫీటు. ఇక్కడ వచ్చేసరికి ఏమైంది? ఈ బాండింగ్ పెరిగిందా లేదా? ఈ బాండింగ్ పెరిగే కొద్దిగా వాటి కెపాసిటీలు కూడా పెరుగుతాయి. అప్పుడు మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే 7 ఫీటు, 8 ఫీటు, 9 ఫీటు ఒకవేళ టెలిస్కోప్ రాడ్లు కనుక మనం తీసుకున్నట్టయితే మేబీ పావు కేజీ చేపల వరకు మనం ఆలోచించుకోవాలి. హెవీ షాట్లు కొట్టకూడదు. టెలిస్కోప్ రాడ్ల వల్ల మనకి ఉపయోగం ఏంటంటే ట్రావెలింగ్కి ఈజీగా ఉంటాయి. చక్కగా ఒక పీస్ రొయ్యలు, ఒక 20 రూపాయలు పీస్ రొయ్యలు చక్కగా పట్టుకొని ఓ చిన్న దారం, మన బ్రెడెడ్ లైన్ కానీ వైర్ కానీ ఇక్కడ కట్టేసేసుకొని ఇలా పట్టుకొని చిన్న చిన్న చేపలు పట్టుకోవడానికి ఉపయోగపడతాయి. మేబీ మీకు ఇక్కడ మిషన్ పెట్టుకుంటే ఇంకా మంచి ఆప్షన్ అనమాట. అసలు ఏ ఫిషింగ్ రాడ్ కన్నా సరే మిషన్ అనేది గుండుకైతే సమానం, ఓకేనండి? ఈ మొత్తం ఒకసారి ఇటు చూడండి. మీకోసం ఇవన్నీ ఓపెన్ చేసి చక్కగా మీకు మనకు టైం వేస్ట్ అవ్వకుండా ఇవన్నీ ఓపెన్ చేసేసి ఇవన్నీ కూడాను బ్రాండెడ్ ఫైర్ ఫాక్స్, తర్వాత పవర్ ఫైటరు, ఈ అన్ని ఓపెన్ చేసి మీకు ఓపెన్గా వివరంగా చెప్పడానికి సాధ్యమైనంత వరకు నేను ప్రయత్నిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూస్తే టెలిస్కోప్ రాడ్ల మీద మీకు ఒక అవగాహన వచ్చేస్తుంది. ఇంకా టెలిస్కోప్ రాడ్ల కోసం నాకు ఫోన్ చేసి ఇదేంటన్నా అని అడిగే పని లేకుండా నేనే చెప్పేస్తాను. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిషింగ్ రాడ్ సెక్షన్లోని
4 రకాల నుంచి 5 రకాలుగా ఉంటాయి. ఎలా? పోల్ రాడ్లు అంటే ఇవి. వీటికి మిషన్లు కానీ గైడ్లు కానీ ఏమీ ఉండవు. మరి వీటితో ఏం పట్టుకోవచ్చు అంటే చిన్న చిన్న చేపలు, చిన్న చిన్నవి వల్లింకలు, చిన్న చిన్న బొమ్మిడాయలు, చిన్న చిన్నవి అనమాట. అంటే ఒక 100 గ్రాములు చేపల వరకు పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటికి ఇంక ఏం ఉండదు, మిషన్ పెట్టుకోవడానికి అలాంటివి ఏమి ఉండవు. ఇంకా జస్ట్ చిన్న చేపలు అంతే. ఇదిగో ఈ చివర తాడుకి మన తాడు ముడేసుకుంటాం. ఆ తాడుకి ఒక 6వ నెంబర్ చిన్న హుక్స్ 6వ నెంబర్ చూసారా, అది కట్టుకుంటాం. చిన్న చిన్న మేతలు అంటే ఒక పీస్ రొయ్యలు లాంటి చిన్న చిన్న మేతలు పట్టుకుంటాను తప్ప ఇవి పెద్ద చేపలకు పనిచేయవు. ఈ చివర ఒకటే సాలిడ్ వస్తుంది. కేవలం వాటి కోసమే తయారైంది ఇది. మనం కొత్తగా ఫిషింగ్ చేసుకునే వాళ్ళ కోసం వీడియో చేసుకుంటున్నాం కాబట్టి వీటిని పక్కన పెట్టేయాలి మనం. ఎందుకంటే ఇవి కొత్తగా చేసుకునే వాళ్ళు ఎలా షార్ట్ కొట్టాలి, ఎలా లాగాలి, ఎంతవరకు అసలు షార్ట్ కొట్టొచ్చా లేదని తెలియదు కాబట్టి వీటిని పక్కన పెట్టేద్దాం. ఇవి ఆల్రెడీ వాడే వాళ్ళకి వాటి కోసం తెలుస్తుంది కాబట్టి పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చి ముందు చీప్ అండ్ బెస్ట్ రాడ్లు కానీ మీకు స్పీడ్గానే చెప్పేస్తానులేండి, మిమ్మల్ని విసిగించను, స్పీడ్గానే చెప్పేస్తాను. మీకు చెప్పేస్తూ వీటి వివరాలు చెప్తుంటాను, రేట్లు డిస్ప్లే మీద ఇస్తుంటాను. ఇవి సిగ్మా రాడ్లు అనమాట. అంటే ఈ టెలిస్కోప్ రాడ్ పేరు సిగ్మా. ఇవి ఫైబర్ గ్లాస్తో తయారవుతాయి. ఇక్కడ గుర్తుంచుకోండి, ఫైబర్ గ్లాస్ అన్నా కార్బన్ అన్నా వీటి బాండింగ్ నేను చెప్పేటప్పుడు 100% మనకి పెద్ద పెద్ద బ్రాండింగ్లో తయారయ్యే ఒరిజినల్ ఫైబర్ గ్లాసు ఒరిజినల్ కార్బన్తో కాదు. వీటి కార్బన్ మెటీరియల్ వేరు, వీటి ఫైబర్ గ్లాస్ మెటీరియల్ అంటే లో క్వాలిటీలోని ఒక మంచి అనమాట, మంచి వాటితో తయారవుతాయి. ఇది 8 ఫీటు టెలిస్కోప్ రాడ్. ఇది ఉదాహరణకి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. టెలిస్కోప్ రాడ్ ఎప్పుడన్నా మీరు ఎక్కడన్నా తీసుకునేటప్పుడు ఒక మంచి టెలిస్కోప్ రాడ్ తీసుకుందాం అనుకున్నప్పుడు ఈ సాలిడ్ టిప్ ఉందో లేదో చూసుకోండి. సాలిడ్ టిప్ ఉంటే మనం షార్ట్ కొట్టేటప్పుడు ఫస్ట్ అంటే హెవీ షాట్లు కొట్టకూడదు, ఏదో జస్ట్ కనీసం ముళ్ళు దిగడానికని ఇలా అంటాం కదా, ఆ షార్ట్ కొట్టేటప్పుడు ఇది ఎరగకుండా ఉంటుంది అనమాట. సాలిడ్ కాబట్టి బలంగా ఉంటుంది. ఓకేనండి. ఇంకా ఇది సిగ్మా రాడ్ అనమాట. అంటే దీని పేరు వచ్చి సిగ్మా ఫైబర్ గ్లాస్తో తయారవుతుంది. దీంతో 1/2 కేజీ చేపను మాత్రమే మనం పట్టుకోవాలి. అంటే 8 ఫీట్ ఏ టెలిస్కోప్ రాడ్తో ఉన్నా సరే 1/2 కేజీ వరకే మనం పట్టుకోవాలి, అంతకు మించి మినహా పనికిరాదు. వీటికి గైడ్స్ మళ్ళీ రెడీమేడ్గా దొరుకుతాయి. ఈ క్యాప్ ఓపెన్ చేస్తే భవిష్యత్తులో ఎప్పుడన్నా సరే మనం మళ్ళీ కొత్త వేసుకోవాలన్నా లేదు, ఈ సెక్షన్లో ఒక్కోసారి బ్రేక్ అయిపోతుంటాయి, అంటే ఇరిగిపోయినప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర ఉన్నాయి, తర్వాత వస్తాయా రావా అనేది చెప్పలేము. ఇక్కడ మీరు నోటీస్ చేసుకోవాల్సింది ఏంటి, మీరు ఈ వీడియో కంగారుగా చూడొద్దు. ఇవి కొత్త వాళ్ళ కోసం తీస్తున్నాను కాబట్టి మీరు చక్కగా మీ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఖాళీ టైంలోనే చక్కగా టీ తాగుకుంటూ చక్కగా చూడండి. అప్పుడు మీకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. పాత వాళ్ళకైతే బోరింగ్గా ఉంటుంది, కొత్త వాళ్ళకైతే మనకు తెలియని విషయం తెలిసింది కదా అని సంతోషపడతారు, అంతకుమించి ఏమీ లేదు. ఇది వచ్చి 8 ఫీటు టెలిస్కోప్ రాడ్. 1/2 కేజీ చేపల వరకు పనిచేస్తాయి, అంతకుమించి పనికిరాదు. దీనికి మిషన్ పెట్టుకునే ఆప్షన్ ఉంది. మిషన్ పెట్టుకుంటే కొంచెం మీకు ఎక్స్పీరియన్స్ అవుతే ఆ మిషన్ తోటి 1 కేజీ చేపను ఆపుకోవచ్చు, బాగుంటుంది. అర్థమైందండి. ఇందులోనే ఇది 10 ఫీటు. ఇక్కడ క్యాప్లు అనేది మీకు ఓపెన్ చేసేసి మామూలుగా చూపించేస్తుంటాను మీకు, వీడియో ఎక్కువైపోకుండా. ఇదిగో సాలిడ్ రాడ్. ఈ సెక్షన్లు ఏంటంటే ఈ సెక్షన్లో లోన ఎన్ని సెక్షన్లు వచ్చినాయి అన్న దగ్గరికి ఇక్కడ అన్ని రింగులు ఉంటాయి. 1 2 3 4 5 సెక్షన్లు వచ్చినాయి, అంటే 5 అనమాట. ఇవి 1, ఇదిగో 2, ఇదిగో 3, ఇదిగో 4, ఇదిగో 5. ఈ సాలిడ్ టిప్ కాకుండా ఇది 10 అడుగుల టెలిస్కోప్ రాడ్. దీంతో మీరు జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటే 1 కేజీ అలా వరకు హ్యాండిల్ చేసుకోవచ్చు. ఇది సిగ్మా రాడ్లు కాబట్టి కొంచెం అలవాటు అయిందనుకో ఒక 2 కేజీల వరకు హ్యాండిల్ చేసుకోవచ్చు. అలాగే ఇది 12 ఫీటు. ఇందులోనే ఈ సిగ్మా కంపెనీలోనే 8, 10, 12 ఇవి రేటు తక్కువ అనమాట. ఇందులో 12 ఫీట్ తోటి మీరు జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటే 1 కేజీ అంతవరకు హ్యాండిల్ చేసుకోవచ్చు. 10 ఫీటు 12 ఫీటు 1 కేజీ 2 కేజీల వరకు. అంతకు మించి ఆలోచించవద్దు. కొరమేనకు కానీ పెద్ద పెద్ద శీలావతులకు కానీ పనికిరాదు. ఇవి షార్ట్లు కొట్టకూడదు. అంటే ఇప్పుడు మనం ఈ శీలావతులకి ముళ్ళుకి తవుడు మైదా గోధుమ పిండి పెట్టి టప్పని కొడతాం, అలా కొట్టారంటే మాత్రం 2 ముక్కలు అవుద్ది. అది గుర్తుంచుకోండి. మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు అనుకో, అన్న మరి మేము వీడియోస్లో చూస్తున్నాము, యూట్యూబ్లోని
వాళ్ళు టెలిస్కోప్ రాడ్లతోటే 2 కేజీలు, 3 కేజీలు, 4 కేజీలు హ్యాండిల్ చేస్తుంటారు కదంటే అక్కడికే వస్తాను లాస్ట్‌కి. సరే, ఇప్పుడు మీకు సిగ్మా రాడ్లు చూపించాను కదా! వాటి రేటు డిస్‌ప్లే మీద మీకు ఇస్తుంటాను. నెక్స్ట్ వచ్చి దాని మీద మంచి రాడ్ అనమాట ఇది. ఇవేంటి ఫైర్ ఫాక్స్, ఇదిగో ఫైర్ ఫాక్స్ అడ్వాన్స్డ్ అనమాట. చూసారా? ఈ ఫైర్ ఫాక్స్ అడ్వాన్స్డ్ అనేది కంపెనీ ఇక్కడ ఏమని మెన్షన్ చేసిందంటే, ఇవి గుర్తుంచుకోండి, పాత వాళ్ళు ఎవరైనా చూస్తుంటే టెలిస్కోప్ రాడ్లు వచ్చినాయి, కొత్తవి వచ్చినాయి, మంచి క్వాలిటీ వచ్చినాయి. బిల్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. మీకు టెలిస్కోప్ రాడ్ల మీద ఒక ఇంట్రెస్ట్ ఉంటే, అసలు ఇంకా లోన్‌గా చెప్పాలంటే ప్రతి హంటర్ దగ్గర ఉండవలసింది ఒక టెలిస్కోప్ రాడ్డు, ఒక బైట్ కాస్టింగ్ రాడ్డు, ఒక స్పిన్నింగ్ రాడ్డు అంతే. వాటి స్పిన్నింగ్ మెషిన్‌లో యాక్సెసరీస్ ఎలాగో ఉంటాయి కదా! టెలిస్కోప్ రాడ్ ఏంటంటే ఇలాగా మనకు వర్షాకాలం వచ్చినప్పుడు గుంటల్లోని చక్కగా బొమ్మిడాయిలు, ఇంగులాయిలు, గొరసలు, తర్వాతనేమో వల్లింకలు ఇలాంటివి ఉంటాయి. ఎంతసేపు మనం ఆ పెద్ద రాడ్డు, మిషను అవన్నీ పెద్ద బ్యాగులు ఇవన్నీ పెట్టుకొని ఎళ్ళకుండా ఇలాంటి వర్షాకాల సీజన్‌లో గుంటల్లో నీళ్ళు ఆగిపోయిందనమాట అందులో స్టోర్ అయిపోతాయి అవి. సింపుల్‌గా ఒక టెలిస్కోప్ రాడ్డు, అన్నీ మన పీస్ రొయ్యలు. పీస్ రొయ్యలు అంటే ఏంటి? చిన్న చిన్న రొయ్యలనమాట. ఒక 6 నెంబర్ ముళ్ళు. అయిపోద్ది అంతే. చక్కగా సంచి నిండా చేపలు తెచ్చుకోవచ్చు మనం. సింపుల్‌గా ఉంటదండి. మనం పట్టుకొని ఎళ్ళినట్టు కూడా ఉండదు. చిన్న లాఠీలాగా ఉంటదనమాట ఇంతే ఇది. సరే, ఇదిగో ఇదొచ్చి బ్రాండెడ్ అనమాట. ఫైర్ ఫాక్స్ బ్రాండెడ్, ఫైర్ ఫాక్స్ అడ్వాన్సు. దీనికి ఇక్కడ కంపెనీ మెన్షన్ చేసింది 80% కార్బన్ అని చెప్పేసానండి. అంటే ఇది 80% కార్బన్‌తో తయారైన రాడ్డు. దానికన్నా మంచి రాడ్డు. ఇక్కడ మీకు క్లియర్‌గా చూపిస్తాను చూడండి. ఒక విషయంలోని గైడ్స్ నోటీస్ చేయండి ఒకసారి. ఇదిగో కనిపిస్తున్నాయి మీకు. ఆ గైడ్స్‌కి, ఈ గైడ్స్‌కి తేడా నోటీస్ చేయండి. బ్రాండెడ్ అంటే బ్రాండెడ్. ఇది ఇలా చూపిస్తాను. పోనీ కనిపిస్తుందా? ఆ గైడ్‌లకి, ఈ గైడ్‌లకి ఏమైనా తేడా కనిపిస్తుందా మీకు? ఇలాగా మొత్తం క్వాలిటీ అంతా తేడా వస్తది. ఇదిగో పక్కన పెట్టుకొని చూపిస్తున్నాను చూడండి. దీనికి ఏవాఫామ్ గ్రిప్ వస్తది. దీనికి బ్రాండెడ్ ఫైర్ ఫాక్స్ అని చెప్పేసినని బ్రాండెడ్‌దే వచ్చేస్తది. ఇది మన గ్రిప్పింగు. దీనికి ఇక్కడ ప్లాస్టిక్ క్యాప్ వచ్చింది. ఈ ఫిషింగ్ రాడ్‌కి ప్లాస్టిక్ క్యాప్ వచ్చింది చూసారా? దీనికి అల్యూమినియం క్యాప్ వచ్చేసింది చూసారా? ఇది ఇందాక ఓపెన్ చేసి చూపించాను కదా మీకు. ఇలాగా దీనికి ఇక్కడేమో మామూలు నార్మల్‌లో మనం మిషన్ పెట్టుకుంటానికి ఉంది. ఇది బ్రాండెడ్. మిషన్ పెట్టుకునేది కూడాను సైజు పెరిగింది చూసారా? నోటీస్ చేశారా? ఇదే చెప్తున్నాను. బ్రాండెడ్ తీసుకునేసరి కొన్ని క్వాలిటీస్ మారిపోతాయి. స్టాండర్డ్ క్వాలిటీలో వస్తాయన్నమాట. ఇది ఫైర్ ఫాక్స్ అడ్వాన్స్‌లోని ఇందులోని ఏ ఫీట్‌లో వచ్చినాయో మన క్యాటలాగ్ డిస్క్రిప్షన్‌లోని చక్కగా మెన్షన్ చేస్తాను. మామూలుగా చూపించేస్తున్నాను. ఇప్పుడు ఇదేంటి 8 ఫీటు. 8 ఫీట్ అన్నదే గుర్తుంచుకోండి. మీకు అలవాటు అయ్యేంత వరకు పావు కేజీ వరకే. మరి పావు కేజీ అయితే అదే తీసుకోవచ్చు కదన్నా, సిగ్మా తీసుకోవచ్చు కదన్నా అని చెప్పినానంటే క్వాలిటీ కూడా ముఖ్యమేగా మనకి. అందుకని బ్రాండెడ్‌లోనే మీకు ఏది నచ్చితే తీసుకోండి. బ్రాండెడ్‌లో మంచిది తీసుకోవచ్చు అని నా అభిప్రాయం. ఇదే ఫైర్ ఫాక్స్ అడ్వాన్స్‌లో నెక్స్ట్ వచ్చి ఇదిగో 10 ఫీటు. చూసారా? ఫైర్ ఫాక్స్ అడ్వాన్స్‌లో 10 ఫీటు. 80% కార్బను, 20% అదర్ మెజర్‌మెంట్. అదర్ మెజర్‌మెంట్ అంటే ఏంటి? సో మేబీ గ్లాస్ ఫైబర్ అనుకోండి. ఇది ఫినిషింగ్ వస్తుంది కదా! ఇదిగో ఫినిషింగ్ ఉంది కదా! గ్లాస్ ఫైబర్. ఇక్కడ ఈ బూట్ ఉంది చూసారా? ఈ బూటు స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారవుద్ది. ఇది ఎందుకన్నా అంటే మనం షాట్ హెవీగా కొట్టినప్పుడు ఈ గొట్టం ఇక్కడ వరకే ఉంటది. 3 అంగుళాలే లోపలికి ఉంటది. అప్పుడు ఇది చిట్లు పోకుండా ఇది మనకి రాడ్‌ని చిట్లు పోకుండా ఆపడానికి దాదాపుగా 90% ఇది ఆపిద్దిది. ఓకేనండి. తర్వాత ఇది రీల్ సెట్టు. రీల్ సెట్టు మనం మిషన్‌తో ఫిషింగ్ చేస్తే పావు కేజీ చేప పడే చోట 2 కేజీలు, 3 కేజీల చేపను కూడా హ్యాండిల్ చేయొచ్చు. ఎందుకని? మిషన్‌కి ఆల్రెడీ తాడు ఉంటది. అవసరమైతే డ్రాగ్ లూజ్ చేస్తాం. వెళ్ళిపోతుంటది కాబట్టి. ఇలాగ టెలిస్కోప్ రాడ్‌లో 10 ఫీట్‌లోని ఇదిగో అల్యూమినియం బూటు, స్టెయిన్‌లెస్ స్టీల్ రీల్ సెట్టు పెద్దదనమాట. స్టెయిన్‌లెస్ స్టీల్ రింగ్ వస్తది. ఇది మంచి రాడ్లు. ఇందులోనే 12 ఫీటు. ఇందులోనే మీకు 8 ఫీటు, 10 ఫీట్ చూపించాను కదా! 12 ఫీటు. జస్ట్ రైట్. ఇది కూడా 12 ఫీటు. ఇక్కడ మీకు మళ్ళీ 4 ఒకసారి పట్టుకొని చూపిస్తాను మీకు ఏంటి తేడా అన్నది. వీటికి గైడ్స్ ఫస్టు గైడ్స్ బ్రాండెడ్ అనేసరికి నెంబర్ 1 బ్రాండెడ్ గైడ్స్ వచ్చేస్తాయండి. ఈ గైడ్స్ సెరామిక్ ఇవన్నీ మీకు అర్థమైపోతాయి.
తర్వాత ఈ టిప్ కూడా సాలిడ్ది. ఇక బ్రాండెడ్ అనేసరికి మొత్తం అన్నీ మారిపోతాయి, క్వాలిటీస్ అన్నీ మారిపోతాయి. ఇది ఇలా చూపిస్తాను మీకు. ఫైర్ ఫాక్స్, ఇదిగో ఫైర్ ఫాక్స్ అడ్వాన్స్లోని 80% కార్బను. ఇది 12 ఫీట్. చూసారా గ్రిప్పింగ్ ఎంత బాగుంది, చూసారా గ్రిప్పు. ఎప్పుడు కూడాను ఫిషింగ్ రాడ్ ఇలా పట్టుకోకండి, ఈ చివర పట్టుకోకండి, ఎప్పుడు కూడాను ఇక్కడ పట్టుకోకండి, ఇలా పట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఫిషింగ్ రాడ్ 2 చేతులతో ఇలా పట్టుకొని భారీ షాట్లు కొట్టేయకుండా జస్ట్ అలా కొడితే సరిపోద్ది అనమాట, అంతకని ఎక్కువ కూడా కొట్టకూడదు. తర్వాత ఫిషింగ్ రాడ్ విరిగిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే చేప పడగానే అది ఎక్కడ వెళ్ళిపోతుందో అని చెప్పేసి అనుకొని సాధ్యమైనంత వరకు లేపేస్తుంటాం. మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు. ఇలా లేపేస్తున్న సరికి ఏమవుద్ది, ఈ లాస్ట్ సెక్షన్ల మీద భారం పడిపోయి తట్టుకోలేక ఇవి ఇరిగిపోతుంటాయి. ఇక్కడ భారం పడిపోద్ది, ఈ రాడ్ అంతా బాగానే ఉంటుంది, అక్కడ ఇరిగిపోద్ది అనమాట. ఇరిగిపోయేసరికి ఏమైంది, మనం చేసిన తప్పుకి ఫిషింగ్ రాడ్ని అనుకుంటాం అనమాట. ఇది 12 ఫీటు. దీంతో చక్కగా 2 కేజీల చేపని హ్యాండిల్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు 8 ఫీటు, 10 ఫీటు, 12 ఫీటు చూపించా. మీరు ఎక్స్పీరియన్స్డ్ అయిన తర్వాత ఇదిగో 15 ఫీటు, 15 అడుగులు రాడ్. 15 అడుగుల రాడ్ కొత్త వాళ్ళు ఎవరో తీసుకోవద్దు. కారణం ఏంటంటే 15 అడుగుల రాడ్ని మెయింటెనెన్స్ చేయలేరు. వీటి బరువు కూడా ఎక్కువే ఉంటుందండి, 600 గ్రాములు 700 గ్రాములు ఉంటుంది. ఇది ఈ రీల్ సెట్ చూసారా, నా చెయ్య పిడికిలు బిగిస్తే ఎంత ఉంటుందో అంత ఉంది. ఇది హ్యాండిల్ చూసారా, మంచి గ్రిప్ అనమాట, ఇంకా లోనకే బయటికి లేకుండా హెవీ గ్రిప్తో వచ్చేస్తుంది. అల్యూమినియం బూట్లు కూడాను చాలా హెవీగా వచ్చేస్తాయి. 15 అడుగుల ఫిషింగ్ రాడ్కి ఎంత కెపాసిటీ ఉండాలో అంత కెపాసిటీ కూడాను వీటికి ఉంటాయి అన్నమాట. ఇదిగో ఫైర్ ఫాక్స్ అడ్వాన్స్ 80% కార్బను. ఇదిగో అడ్వాన్స్డ్ 15 అడుగులు చూసారా. అనా మా ఏపు ఫిషర్మ్యాన్స్ 15 అడుగుల రాడ్లు వాడుతున్నారు, 10 అడుగుల రాడ్లు వాడుతున్నారు. వాళ్ళు 3 కేజీస్ 4 కేజీలు చేపలను ఈజీగా కొట్టేస్తున్నారు. మీరేంటన్నా వీడియోలోని 1/2 కేజీ పడుతుంది, 2 కేజీలు ఆగిద్ది అని చెప్పినని అంటున్నారంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, మీకుందా? నాకుందా? నాకు లేదు ఎక్స్పీరియన్స్. మీ మీద పెడతాం ఎందుకు, నా మీదే పెట్టుకుంటాను. నాకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి మీరు కష్టపడే డబ్బులతో కొనుక్కుంటున్నారు. వీటి మీద ఎటువంటి అవగాహన మీకు లేదు కాబట్టి అవగాహన వచ్చే వరకు కూడా ఆ రోడ్లో గాజు పెంకులు ఉన్నాయి, జాగ్రత్తగా వెళ్ళండి అంటే అంతకుముందు వెళ్ళేదానికన్నా కొంచెం జాగ్రత్తగా, అమ్మో ఈ రోడ్లో గాజు పెంకులు ఉన్నాయంటే కొద్దిగా జాగ్రత్తగా వెళ్తాం, చూసుకొని వెళ్ళడం మంచిది. అప్పుడు మనకే మంచి జరిగిద్ది. ఎలా పడితే అలా వెళ్ళిపోండి నేను వీడియోలో చెప్పాను అనుకోండి, ఎలా పడితే అలా కొట్టేశారు అనుకోండి, ఇరిగిపోతాయి, కష్టపడ్డ డబ్బులు పాడవుతాయి. అందుకే టైం తీసుకొని చెప్తుంటాను అనమాట. ఇదిగో ఇది 15 అడుగుల రాడ్. ఇది 15 అడుగుల రాడ్ మీరు ఫస్ట్ అప్పుడే వాడొద్దు. అన్న మరి మాకు కొత్త కదా, 7 అడుగుల రాడ్డు, 8 అడుగుల రాడ్డు, 9 అడుగుల రాడ్డు 1/2 కేజీ అంటున్నావు, 15 అడుగుల రాడ్డు అప్పుడే మీరు వాడొద్దు అంటున్నావు. మరి ఎన్ని ఫీట్లది తీసుకోవాలన్నా అంటే 10 అడుగులు తీసుకోండి, లేదా 12 అడుగులు తీసుకోండి. 12 అడుగుల కన్నా నా ప్రిఫరెన్స్ ఏంటంటే 10 అడుగుల రాడ్ తీసుకోండి. మాకు దగ్గరికే ఉంటాయి అన్న నీళ్లు, అంత దూరమే ఉండమంటే 2 అడుగులు మీరు వెనక్కి జరిగి కూర్చోండి. ఎందుకనంటే సపోజు ఇదిగో ఇది 10 అడుగులు, ఇది 8 అడుగులు, ఇది 10 అడుగులు, ఇది 8 అడుగులు కదా. ఈ కార్బన్ ఒకసారి చూడండి, ఒకసారి బాండింగ్ చూడండి. మీరు కొంచెం అటు ఇటుగా కొడితే ఇంత రోలింగ్ మీద తట్టుకుంటుంది. ఇది 8 అడుగులే కాబట్టి చాలా సన్నగా వస్తుంది. ఇదిగో చూసుకున్నారా, సన్నగా వస్తుంది. కాబట్టి మీకు కొంచెం అలవాటు అయ్యేదాకా 10 అడుగుల రాడ్ అనుకో, మీరు కొంచెం అటు ఇటుగా కొట్టినా సరే రాడ్లో స్ట్రెంత్ పెరిగిద్ది కాబట్టి, 10 అడుగుల సరికి బలం పెరిగిద్ది కాబట్టి తట్టుకుంటుంది అనమాట. అందుకని ఆ ఉద్దేశంతో చెప్తున్నా, ఓకేనండి. సరే, అలాగే అదే ఫైర్ ఫాక్స్ కంపెనీలోని మళ్ళీ ఇంకొక బ్రాండెడ్ ఏంటిది, ఫైర్ ఫాక్స్ టైటాన్. ఇదిగో చూడండి, ఇక్కడ ఫైర్ ఫాక్స్ టైటాన్. ఇది ఇక్కడ ఏమని రాశారు, హై కార్బన్ క్వాలిటీతో తయారైంది. ఇది నేను ఇందాక చెప్పాను కదా మీకు, హై కార్బన్ మెటీరియల్తో తయారైంది. ఇది అల్యూమినియం రీల్ సెట్ అనమాట. దీనికి డబుల్ సెట్టింగ్స్ ఉంటాయి. ఇదిగో ఇదొక సెట్టింగు, ఇదొక సెట్టింగు, డబుల్ సెట్టింగ్స్ ఉంటాయి. ఇవి అల్యూమినియం రీల్ సెట్.
బ్రేక్ అవ్వడానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్ గ్రిప్పింగ్కి ఎక్కడ మీరు ఎప్పుడు కూడా రాడ్ ఇలా పట్టుకుని కొట్టాలని చెప్పేసి అన్నాను కదా, ఐ మీన్ చిన్న చిన్న షాట్లు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ బూటు చూసారా, ఈ బూటు ఈ రాడ్ ఇక్కడ బ్రేక్ అయిపోకుండా ఆపడానికి ఇందాకే చెప్పాను. ఆ మొక్కలు ఒకళ్ళు మిస్ అవుతుండాలంటారేమోనని చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఇదిగో బ్రాండెడ్ అనేసరికి ఇలా ఉంటాయి గైడ్స్. సాలిడ్ టిప్ ఆల్రెడీ వచ్చేస్తుంది. ఇది వచ్చి 8 అడుగులు, ఇది వచ్చి 8 అడుగులు. 8 అడుగులు అనేసరికి మనం మైండ్లో ఏమని ఫిక్స్ అయిపోవాలి, ఒక 1/4 కేజీ 1/2 కేజీ చేపల వరకు. ఓకేనండి. ఇందులోనే 7 అడుగులు, ఇది వచ్చి 7 అడుగులు. ఇదిగో ఫైర్ ఫాక్స్ టైటాను 7 అడుగులు. ఇక 7 అడుగులు 8 అడుగులు అనేసరికి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు అర్థమయ్యేలాగా. కొత్త వాళ్ళు అనేసరికి ఏంటంటేనండి తెలుసుకుంటానికి ఉత్సాహంగా ఉంటుంది, పాత వాళ్ళకి ఏంటంటే బోరింగ్గా ఉంటుంది. ఇదిగోనండి 7 అడుగులు టెలిస్కోప్ రాడ్డు. టెలిస్కోప్ రాడ్లో కొంచెం అడ్వాన్స్ ఏంటంటే మనకి ఆ స్పిన్నింగ్ రాడ్లతో పోల్చుకుంటే లైట్ వెయిట్లో ఉంటాయి, ట్రావెలింగ్కి ఈజీగా ఉంటాయి. మనకేంటంటే చిన్న చిన్న చేపలకి ఒక భారీ మన ఫిషింగ్ రాడ్లు పట్టుకుని వెళ్ళక్కర్లా. చిన్న చిన్న చేపలు పట్టుకుంటానికి ఇవి సాలిడ్, పెద్ద చేపలు పట్టుకుంటా శీలావతులు రాగండ్లు పట్టుకుంటానికి ఒక సాలిడ్ రాడ్డు, కొరమేళ్ళు పట్టుకుంటానికి ఒక బయట కాస్టింగ్ రాడ్డు. ఈ 3 రాడ్లు ఉంటే మన లైఫ్ వెళ్ళిపోద్ది. అంటే 3 రాడ్లు కొనుక్కోమని ప్రిఫర్ చేస్తున్నాం అన్న అంటే హంటర్ దగ్గర ఉండవలసినవి చెప్తున్నాను అన్నమాట నేను. ఒక ఫిషర్ మ్యాన్ దగ్గర కంపల్సరీగా టెలిస్కోప్ రాడ్డు ఉండి తీరాలి. చిన్న చిన్న చేపలు పట్టుకుంటానికి, బొమ్మిడాయిలు ఇలాంటివి పట్టుకుంటానికి ఈజీగా ఉంటుంది. చక్కగా బండి ఎదురుకుంటే పెట్టేసుకుంటాడు, ఎంత పీస్ రొయ్యలు తీసుకుంటాడు, ఒక సంచి తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు, ఒక గంటలో వచ్చేస్తాడు. సింపుల్ మెజర్మెంట్లో ఉంటుంది. అదే శీలావతి లాంటి పట్టుకున్నాం అనుకోండి, అవి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. సరే, అయితే అక్కడికి అయిపోయింది కదా. తర్వాత కార్బన్తో తయారైన ఇదిగో ఫైర్ ఫాక్స్ ప్రో ఫైటర్. పాత కస్టమర్స్ కూడాను అందుకే చూడమంటున్నాను. ఇదిగో ఫైర్ ఫాక్స్ ప్రో ఫైటర్. ఇదిగో సాలిడ్ టిప్. కార్బన్ అనేసరికి చిన్న విషయం చెప్తాను మీకు. ఇది మ్యాట్ ఫినిషింగ్ కార్బన్ చూసారా ఎలాగుంటుందంటే ఎటు చూసినా సరే నల్లటి బొగ్గు స్మూత్నెస్లో ఉంటుంది అనమాట. ఇది మ్యాట్ ఫినిషింగ్ అంటారు దీన్ని, ఇది గ్లాస్ ఫినిషింగ్ అంటారు దీన్ని. ఇదిగో ఇలా చూసుకోండి, ఇది మెరుస్తుంది గ్లాస్ ఫినిషింగ్, ఇది మ్యాట్ ఫినిషింగ్. కార్బన్తో తయారైన రాడ్లు అంటే ఇలా ఉంటాయి అన్నమాట. బ్రాండెడ్ అనేసరికి, నాన్ బ్రాండెడ్ అనేసరికి ఇంత క్వాలిటీ రావు మీకు. ఇంత క్వాలిటీ ఇదిగో జాగ్రత్తగా ఇలా చూసుకోండి, ఎక్కడ కూడా గజ్జలుగా చిరాచిరాగా గుంటలుగా లేకపోతేనేమో వాటికి బిల్ క్వాలిటీ తయారయ్యేటప్పుడు ఆ మెషిన్ మీద రోలింగు కరెక్ట్గా లేకుండా ఎలా పడితే అలాగ వస్తాయి. ఏది నాన్ బ్రాండెడ్ అంటే కొంచెం చీప్ రకం అనమాట. వాటి రేటు తగ్గట్టు అంతవరకే తయారు చేయగలవండి, అంతకుమించి వాళ్ళు కంపెనీ వాళ్ళు కూడా తయారు చేయలేదు కదా. బ్రాండెడ్ అనేసరికి ఇదిగో ఇలాగా బిల్డ్ క్వాలిటీ మెజర్మెంట్ అంతా కూడాను ఒక నెంబర్ 1గా ఉంటుంది అన్నమాట. టెలిస్కోప్ రాడ్లో ఒక మంచి రాడ్లు చెప్పన్నా అంటే ఇప్పుడు మీకు చూపించేవన్నీ మన షాప్లో ఉన్న లోకానా, తర్వాతనేమో లోకానా లెంబరో, ఫైర్ ఫాక్స్ గోల్డ్, పవర్ ఫైటరు, ప్రో ఫైటరు, ఇవన్నీ కూడా బ్రాండెడే. ఎప్పుడన్నా అక్కడ రేటు వాటి మెటీరియల్ డిస్క్రిప్షన్ అందుకే చూడమంటుంటానండి, డిస్క్రిప్షన్లో రాసి ఉంటుంది. ఇదేంటి కార్బన్తో తయారైంది. ఇక్కడ ఏంటంటే బిగ్ రీల్ సెట్టు, ఇదిగో అల్యూమినియం ఫూటు. ఇక్కడ ఏంటంటే అల్యూమినియం ఇచ్చేసరికి ఏంటంటే బ్రాండెడ్ అనేసరికి ఇవన్నీ కూడాను ఇక్కడ మనకి కంపెనీ అరేంజ్ చేస్తుంది. లేకపోయింది అనుకోండి ఇవన్నీ ఎందుకు పెడుతుంది, నార్మల్గానే ఇచ్చేస్తుంది. ఇలాగా మనం ఆ బ్రాండెడ్లోనే ఒక ఫిషింగ్ రీల్ మిషన్ తీసుకుంటే ఈ మిషన్కి బ్రాండెడ్ మిషన్కి బ్రాండెడ్ టెలిస్కోప్ రాడ్కి ఇక మనం చూసుకునే పని ఉండదు. వీటికి ఆ మిషన్ కూడాను ఏ సిరీస్ తీసుకోమంటారో చెప్పన్నా అంటే అది మీ సైడ్ పడే చేపలని 4000 5000 సరిపోతాయండి వీటికి. ఎందుకంటే టెలిస్కోప్ రాడ్లతో మనం పెద్దగా భారీ షాట్లు కొట్టకూడదు. 4000 సిరీస్ అనుకోండి, ముద్దుగా ఉంటుంది అనమాట, రాడ్కి మిషన్కి ముద్దుగా ఉంటుంది. సరే, ఇదిగో అదే ప్రో ఫైటర్లోని ఫైర్ ఫాక్స్ ప్రో ఫైటర్లోని 12 అడుగులు ఫిషింగ్ రాడ్. ఇది రీల్ సెట్ చూసారా ఎంత భారీగా ఉంచండి, రీల్ సెట్ ఎంతలా వచ్చింది చూడండి. ఇది కూడాను పట్టుకోవడానికి ఎంత గ్రిప్ ఉంది చూడండి, ఇలా కంఫర్ట్ అనమాట. అంటే సపోజు ఇదిగో ఇలాగనమాట, ఇలా పట్టుకున్నప్పుడు మనకి ఇక్కడ వదిలేసేసి మనం ఎప్పుడన్నా ఇక్కడ పట్టుకున్నాం అనుకోండి
ఇక్కడ బలం తగ్గిపోద్ది. భారం కాదు, బలం తగ్గిపోద్ది ముందు. ఇక్కడ భారం తగ్గించాలన్నా సరే మనం ఫిషింగ్ రాడ్‌ని ఎప్పుడు కూడాను ఈ మెజర్‌మెంట్‌లో పట్టుకోవాలి. ఎలాగో ఇక్కడ మెషిన్ ఉంటది కాబట్టి ఈ మెజర్‌మెంట్‌లో పట్టుకోవాలి. భారీ షాట్లు కొట్టొద్దు. పెద్ద చేపలు పట్టేసేసి ఇరక్కొట్టుకోవద్దు. ఓకేనా? ఇదొచ్చి 12 అడుగులు. 12 అడుగులు అనేసరికి మనం ఏం పట్టగలం? జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలిగితే 2 కేజీల చేపల వరకు పట్టగలం. లాస్ట్‌న ఒక చిన్న మాట చెప్తాను మీకు. దాంతోటి ఇంకా మీకు సింపుల్‌గా అర్థమైపోద్ది. నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఫైర్ ఫాక్స్. మీకు అందరికీ తెలిసినదే. ఇదిగో ఫైర్ ఫాక్స్ న్యూ వరల్డ్ అని చెప్పేసని, ఫైర్ ఫాక్స్ అడ్వాన్స్డ్ అని చెప్పేసని. ఇంక ఈ రాడ్ ఇలా చూస్తే మీకు అర్థమైపోద్ది ఎంత మోస్ట్ పాపులర్ అయిపోయిందో రాడ్ ఇది. గ్రిప్పు అసలు మీకు వర్షాకాలం కాదు, మామూలు టైంలో కూడాను జారమన్నా జారదు. ఎందుకంటే దీని గ్రిప్ అలాగుంటది. రీల్ సెట్ కూడాను ఎక్సలెంట్ రీల్ సెట్ అనమాట ఇది. ఇలా మొత్తం సెట్ అవ్వకుంటే ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ రీల్ సెట్ ఉంటుంది. స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. నెక్స్ట్ వచ్చి ఈ బూట్ చూసారా? దీనికి డిఫరెంట్‌గా ఉంటది ఈ బూటు. మామూలు వాటికి మీకు ఇందా చూపించిన వాటికే ఒక రేంజ్‌లో ఉంటది బూటు. ఈ బూటు. దీనికి ఏంటంటే మళ్ళీ వెనకకే మడిచి ఉంటది బూట్ దీనికి. ఒక్కొక్క మోడల్‌కి ఒక్కొక్క స్టైల్ అనుకోండి. ఏదన్నా అక్కడ ఆపడం వరకే. సరే, ఇదిగో చూడండి. ఇది 10 ఫీటు. ఫైర్ ఫాక్స్ అడ్వాన్స్ 10 ఫీట్ అనమాట. న్యూ వరల్డ్ అని. ఇక్కడ కంపెనీ ఏమని చెప్తుంది? గ్లాస్. ఇక్కడ రాసుంది చూసారా? ఇందాక కార్బన్ అని ఉంది. ఇక్కడ గ్లాస్ అని ఉంది. ఇవే నేను చెప్తున్నాను. గ్లాస్ ఫైబర్ గ్లాసు, గ్రాఫైటు, కార్బను, ఎక్స్ కార్బను, ఎక్స్ట్రీమ్ కార్బన్ అని చాలా రకాలు ఉంటాయన్నమాట. అవన్నీ కూడాను మిషన్ మీద ఇలా రోలింగ్ చేసుకుంటూ తయారవుతాయి ఫిషింగ్ రాడ్లు. మీకు తెలుసు అనుకోండి. ఏంటంటే తెలియని వాళ్ళకి ఏదో చెప్తుంటాను అంతే. ఇదిగో సాలిడ్ టిప్పు. గ్లాస్ అనేసరికి ఫినిషింగ్ దగ్గరగా చూడండి. అద్దంలా మెరిసిపోతుంటది అనమాట రాడ్డు. గ్లాస్ ఫినిషింగ్తో తయారైన రాడ్డు అద్దంలా మెరిసిపోతుంటది. ఇది 10 అడుగులు. వీటికి గైడ్స్ కూడా చూసారా? బ్రాండెడ్ అనేసరికి ఇలా ఉంటాయి. ఇప్పుడు మీకు మళ్ళీ చెప్తున్నా, మీకు చూపించేవన్నీ కూడా బ్రాండెడ్ రాడ్లు. నార్మల్ రాడ్డు ఫస్ట్ చూపించిన సిగ్మా తప్ప అన్నీ బ్రాండెడ్. ఫస్ట్ చూపించిన సిగ్మా కూడా ఎందుకు చూపించానంటే లోయెస్ట్ నుంచి హైయెస్ట్ వరకు మీకు అంతా తెలియాలి. ఇంక ఏది తెలియకుండా ఉండకూడదు. మన వీడియో చూసామంటే మన వీడియో పెట్టినా సరే. ఇదిగో ఇది 12 ఫీట్ అండి. ఇది 12 ఫీటు. ఈ చూసారా మిషన్ తర్వాతనేమో పట్టుకునే హ్యాండిల్ ఎంత దారుణంగా ఉంది చూసారా? ఇదిగో ఇక్కడ చూసుకోండి. ఫైర్ ఫాక్స్ 12 ఫీట్ రాడ్డు. గ్లాసు తయారైంది గ్లాస్ అనమాట. అడ్వాన్స్డ్ రాడ్డు. చాలా బలంగా ఉంటుంది రాడ్లు. ఓకేనండి? ఎంత బలంగా ఉన్నా ఒకటి గుర్తుంచుకోండి. ఇవి టెలిస్కోప్ రాడ్లు మనం వాడేదాన్ని బట్టే ఉంటాయి. ఇది 12 ఫీటు. నెక్స్ట్ వచ్చి ఇదిగో 15 అడుగుల రాడ్ ఇది. ఇదిగో ఇక్కడ రాసి ఉంటుంది చూడండి. చూసారా? ఫైర్ ఫాక్స్ 15 అడుగుల రాడ్డు. అన్న 15 అడుగుల రాడ్డు ఎలాగుంటుందో చూస్తామన్నా అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇదిగో ఇలా వచ్చి నుంచోండి. ఇక్కడ నుంచి మీకు చూపిస్తాను. మన షాప్ దగ్గరికి వెళ్ళిపోద్ది, ఆ చివరికి వెళ్ళిపోద్ది. ఇదిగో ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఆ చివరికి వెళ్తుంది చూడండి రాడ్డు. కనిపిస్తుందా మీకు? నేను ఈ గదిలో ఉన్నాను. రాడ్ ఆ గదిలోకి వెళ్ళింది. చూసారా? ఇదిగో చూసారా? ఎంత ఇటు వచ్చేయండి. ఎంత పెద్ద 15 అడుగుల ఫిషింగ్ రాడ్డు. మాకు అలవాటేలే అది ఇది అని చెప్పి అనుకుంటే అలవాటు ఉంటే పర్వాలేదు. అలవాటు లేని వాళ్ళు మాత్రం వీటి 15 అడుగుల రాడ్డు వరకు వెళ్ళకండి జోలికి. ఇప్పుడు మీకు కొన్ని రాడ్లు శాంపిల్కి చూపించాను. ఈ టెలిస్కోప్ రాడ్లు గైడ్లు పోవడానికి ముఖ్య కారణం ఏంటంటే మనం తెలియక ఇగో ఈ గైడ్లు ఉన్నాయి చూసారా? ఈ అంచులు మన ఫిషింగ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇలాగ ఉంటే ఇలాగా నొక్కేస్తూ ఉంటాం మనం. ఇలా నొక్కేసినప్పుడు ఏమవుతుందంటే ఇదిగో ఈ ఎర్జీ ఉంది చూసారా? ఈ ఎర్జీ వచ్చి దేనికి గుద్దుకుంటాం చూడండి ఒకసారి. కనిపించిందా? ఇదిగో పైకి లేపు వదిలేస్తాను చూడండి. ఎర్జీ వచ్చి దేనికి గుద్దుకుంటాం చూడండి. అదిగో ఇలాగా ఇవన్నీ కూడాను అంటింపుతో ఉంటాయి. అర్థమైందండి? ఇవి మనం ఫిషింగ్ రాడ్ పని అయిపోయిన తర్వాత ఆ ఫిషింగ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తుంటే టపేలు గుద్దుకుంటూ రావడం వల్ల కొంతకాలానికి
ఈ అతుకులు ఊడిపోయి ఈ ఈ బెండ్ అయిపోతాయి అన్నమాట. ఈ బెండ్ అయిపోయి ఈ గైడ్స్ని మనంతలో మనమే డ్యామేజ్ చేసుకుంటాం అవకాశం ఉంటుంది. మరి ఎలా తీయాలన్నా అంటే ఇదిగో రాడ్డు ఇలా ఉంది కదా, ఫిషింగ్ అయిపోయింది. చక్కగా ఇది ఇలా పట్టుకొని ఇలాగా కనిపిస్తుందా మీకు? ఇలాగా ఇక్కడ ఏళ్ళు మారుస్తున్నాను చూడండి. ఇలాగా చక్కగా ఇలాగా దగ్గర తెచ్చేసేసుకొని దీనికి ఎలాగో క్యాప్ వస్తుంది కదా, క్యాప్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా సరే ఇలాగ. అంతేగాని ఇలా గుద్దేస్తే ఇక్కడ ఇవి డ్యామేజ్ అయిపోతాయి, గుర్తుంచుకోండి. మన షాపులోని టెలిస్కోప్ రాడ్ సెక్షన్లోకి వెళ్తే చాలా మోడల్స్ ఉంటాయి. టెలిపార్ట్నర్ అని, ఫైర్ ఫాక్స్ గోల్డ్ అని, ఫైర్ ఫాక్స్ అని, షార్ట్ రాడ్లని, చిన్న షార్ట్ రాడ్లు ఉంటాయి చూసారా. ఏ మోడల్ అన్నా సరే లాస్ట్న మీకు ఒక విషయం చెప్తాను కదా, ఇప్పుడు మేము చూపించిన రాడ్లు ఇవన్నీ కూడాను మైండ్లోంచి తీసి పక్కన పెట్టేసేయండి. ఓపెన్గా కొత్త వాళ్ళకి క్లియర్గా అర్థం కావడానికి టెలిస్కోప్ రాడ్ ఒక హంటర్గా మీరు వాళ్ళు మొదలుపెట్టారు. మీ దగ్గర ఉండవలసింది ఒక టెలిస్కోప్ రాడ్ 10 feet బ్రాండెడ్లతో ఒకటి తీసుకోండి. అయిపోయిందా? కొంతకాలం అయిన తర్వాత సాలిడ్ ఫైబర్ రాడ్ తీసుకోండి. ఇంకా దేని జోలికి వెళ్ళొద్దు. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. అవి సాలిడ్ ఫైబర్ రాడ్లు అంటే రేట్ ఎంత ఉంటాయి? 6 feet 650, 750, 850, 950, 1050 అలాగ ఉంటాయి. ప్రత్యేకించి కొరమేనులకి, ఇంకా కొరమేలుకి తప్ప ఇంక దేనికి వాడవనుకుంటే ఆ 6 feet తీసుకుంటారు. కానీ ఇంకా సెక్షన్లోకి తర్వాత వెళ్ళిపోతాంలేండి, మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోయి ఇది మర్చిపోతాం. 10 feet తీసుకోండి టెలిస్కోప్ రాడ్, పక్కన పెట్టేసేయండి. టెలిస్కోప్ సెక్షన్స్ అయిపోయినాయి. పోల్ రాడ్ల జోలికి వెళ్ళొద్దు. మీరు కొత్త కాబట్టి పోల్ రాడ్ జోలికి వెళ్ళొద్దు. మీకు నచ్చిన బ్రాండ్లో ఫైర్ ఫాక్స్లో తీసుకుంటారు. ఫైర్ ఫాక్స్లోనే ప్రో హంటర్లో కానీ, ఫైర్ ఫాక్స్ అడ్వాన్స్లో కానీ ఏదన్నా సరే 10 అడుగుల రాడ్ కూడా తీసుకోండి. చక్కగా బొమ్మిడేలు, చిన్న చేపలు, గొరసలు, వల్లింకలు 1 kg 2 kg వరకు మీకు అలా అలవాటు అయితే, మీరు ఫస్ట్ అడిగారే అన్న 4-5 kg చేపను కూడా హ్యాండిల్ చేస్తున్నారు కానీ ఆ స్టేజ్కి వెళ్ళిపోతారు. ఎవరో పుడకంతో నేర్చుకోరు. ఇది పెద్ద బ్రహ్మ విద్య కూడా కాదండి బాబు. కరోనాకి ఏదైనా మందు గట్టి పెట్టే విద్య ఏంటిది? సరదా టెలిస్కోప్ రాడ్డు లేదా మామూలు ఫిషింగ్ రాడ్లు మనం సరదాగా ఉన్నప్పుడు టైంపాస్గా మనం వెళ్తాం అంతే. అక్కడికి టెలిస్కోప్ రాడ్ సెక్షన్ అయిపోయింది. 10 feet తీసుకున్నారనుకోండి, ఆ సెక్షన్ అయిపోద్ది. ఇక దానికోసం మళ్ళీ దాని ప్రస్తావన అక్కర్లా. మిషన్ పెట్టుకుంటే చాలా మంచిది. 100%, 90% ఫిషింగ్ రాడ్ ఇరిగిపోకుండా మిషన్ కాపాడుద్ది. అది మాత్రం గుర్తుంచుకోండి. 4000 కానీ 5000 కానీ తీసుకోండి. ఎక్కువ భారీ మనం బరువు పెట్టేసేసుకుని మనం పట్టుకోక్కర్లేదు. అర్థమైందండి? కొత్తగా మీరు చేసుకునే వాళ్ళు ఏం చేయాలి? టెలిస్కోప్ రాడ్లో 7 feet, 8 feet, 9 feet జోలికి వెళ్ళొద్దు. 15 అడుగుల రాడ్ జోలికి అసలే వెళ్ళొద్దు. 10 అడుగుల రాడ్ తీసుకోండి. 10 అడుగుల రాడ్లో మీకు ఇందులో ఏ కలర్ నచ్చిందో, ఏ రేట్లో నచ్చిందో తీసుకోండి, సరిపోతుంది. సాధ్యమైనంత వరకు టెలిస్కోప్ రాడ్ల కోసం మీకు అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నా. ఇదిగో ఆయా కంపెనీలకు వచ్చే కవర్లు ఇవి. నేను మామూలుగా ఏంటంటే మన వీడియో లేట్ అవ్వకుండా ఉండడానికి ఈ కవర్లన్నీ ఓపెన్ చేసేసి, ఇదిగో ఈ క్యాప్లన్నీ ఓపెన్ చేసేసి మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాను. టెలిస్కోప్ రాడ్ల సెక్షన్ కోసం మీకు అర్థమయ్యేలా చెప్తాను. పార్ట్ 2లో అన్నాను, నాకు తెలిసినంత వరకు చెప్పేశాను. నెక్స్ట్ వీడియోలోని సాలిడ్ రాడ్ల కోసం చెప్తా. సాలిడ్ రాడ్ల కోసం అంటే ప్రతి హంటర్ దగ్గర ఉండవలసింది ఏంటి? ఒక టెలిస్కోప్ రాడ్డు, ఒక స్పిన్నింగ్ రాడ్డు, ఒక బైట్ కాస్టింగ్ రాడ్డు, ఒక స్పిన్నింగ్ మిషను, ఒక బైట్ కాస్టింగ్ మిషను. క్లోజ్ అయిపోయింది. ఇంకంతే. అతను చక్కగా వాడుకుంటే చక్కగా లైఫ్ లాంగ్ అంతా వాటితో వాడుకోవచ్చు. ఇప్పుడు టెలిస్కోప్ రాడ్ సెక్షన్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వీడియోలోని అసలు సాలిడ్ ఫైబర్ రాడ్ అంటే ఎంత కెపాసిటీ ఉంటుంది, నార్మల్గా ఉన్న రాడ్ ఎలా ఉంటుంది, దేంతో కొడితే ఏది ఆగిద్ది, ఏది ఇరిగిపోద్ది అన్న దానికోసం నాకు తెలిసినంత వరకు మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను. సరేనా? మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు అందరికీ నమస్తే. జై హింద్.